Yes, ready? Only of our technical department who is implemented and consulting from the White National Building Department of Electrical Engineering. This is the to secure highest applicant marks among all the branches. The second one is Sandeep Sharma and Srimati Surabhi Sharma Gold Medal, sponsored by Sri Sandeep Sharma, to be awarded to BE All Round Excellence current 5 years field of OUCE Osmania University, awarded to first time student of BE Biomedical Engineering. Bondukula Narasimhareddy Gold Medal, sponsored by Srimati Devi Sushila Devi, to be awarded to the యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ డే సెరమనీ నిర్వహించడం జరిగింది. ఈ గ్రాడ్యుయేషన్ డే సెరమనీలో 25 గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. అట్లాగే క్యాష్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. డోనర్స్ అందరూ కూడా ఈ యొక్క సెరమనీని వాళ్ళ ముందే చేయడం జరిగింది. అలాగే కేసు శ్రీనివాస్ అని చెప్పేసి 1994 పాస్డ్ అవుట్ ఈసీఎల్ తను ఇండస్ట్రియలిస్ట్ కంపెనీస్ ఉన్నాయి. సో తను 15,000 క్యాష్ అవార్డు అట్లా 8 ఇచ్చాడు టాపర్స్, డిపార్ట్మెంట్ టాపర్స్. అట్లాగే తను కొన్ని సంవత్సరాలు కూడా ఇవ్వని పెట్టింది. సో అట్లా డోనర్స్ అందరూ ముందుకు వచ్చి, ఎస్పెషల్లీ అలాంటి ముందుకు వచ్చి ఈ అనేది హర్షించదగ్గ. అట్లాగే మా పక్కన కృష్ణ గారు ఉన్నారు. తను యుఎస్లో సెటిల్ అయ్యారు. 1968లో తను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పాస్డ్ అవుట్ అయ్యారు. సో దాదాపు 50 సంవత్సరాల తర్వాత ఇక్కడ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు క్లాస్ రూమ్ కాంప్లెక్స్ కట్టడానికి 5 కోట్ల రూపాయలు అవుట్ రైడ్గా డొనేట్ చేయడం. సో అట్లా అల్లంనీ సపోర్ట్ వల్ల కూడా మేము కొంత క్లాస్ రూమ్ కాంప్లెక్స్ కావచ్చు, తర్వాత మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇది క్రియేట్ చేయాలని చెప్పేసి మేము అనుకున్నాము. అలాగే రానున్న రోజుల్లో కూడా మా స్టూడెంట్సే మాకు స్ట్రెంత్, మా అల్లంనే మాకు స్ట్రెంత్. కాబట్టి మేము అల్లంనీ సపోర్ట్ని ఎప్పుడు తీసుకుంటాము. ఎవరు ముందుకు వచ్చినా కానీ వాళ్ళకి ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజీలో 98% ప్లేస్మెంట్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్లో కూడా 98 ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఈసారి 45 lakhsతో దాదాపు 5 మంది కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చాయి. 11 to 12 lakhs యావరేజ్ శాలరీ ఉంది కంప్యూటర్ సైన్స్లో. నార్మల్గా 8 lakhs ఉన్నది పర్ యానం మిగతా డిపార్ట్మెంట్స్లో. కొన్ని కోర్ బ్రాంచెస్లో కొంత ప్లేస్మెంట్ తక్కువ ఉన్న మాట కొంత వాస్తవం, ఎందుకంటే ట్రెండ్ కూడా అట్లాగే ఉంది. మొత్తం రానున్న రోజుల్లో ప్లేస్మెంట్స్ బాగా ఇంప్రూవ్ చేయమని నేను ప్రిన్సిపల్ గారిని కూడా కోరడం జరిగింది. ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ వాళ్ళు చాలా స్ట్రాటజిక్గా వర్క్ చేస్తున్నారు. సో మంచి టీం వర్క్ బిల్డ్ చేసి మన స్టూడెంట్స్ ఉజ్వల భవిష్యత్తు ఉండేటట్టుగా, ఇక్కడ చదువుకున్న పిల్లోడికి మంచి శాలరీతో పాటు అందరికీ ప్లేస్మెంట్ వచ్చేటట్టుగా మేము చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్, ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తున్నారు. స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. అట్లాగే మేము కూడా స్కిల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత ఎంప్లాయబిలిటీ స్కిల్స్, తర్వాత ఓవరాల్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, ఇట్లాంటివి కూడా మేము చాలా నేర్పాలని చెప్పేసి మేము డిసైడ్ చేస్తాం. దానికి కూడా ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేసి త్వరలోనే రిలీజ్ చేస్తాం. ముఖ్యంగా ఇప్పుడు ఉస్మానియాలో చాలా ప్రశాంతత కూడా ఏర్పడింది. అందరూ చదువు పట్ల అందరూ సుముఖత చూపిస్తున్నారు. ఈ ప్రశాంత వాతావరణంలో విద్య అనేది ప్రతి స్టూడెంట్కి కూడా మంచిగా అందించవచ్చు అనేది కూడా నా యొక్క అభిప్రాయం. కాబట్టి ఇట్లాగే జరిగితే రానున్న రోజులలో ఉస్మానియా సిటీ మళ్ళీ అగైన్ పతాక స్థాయికి వెళ్ళి ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. 96 సంవత్సరాల చరిత్ర గల మా ఇంజనీరింగ్ కాలేజ్లో ఈరోజు గ్రాడ్యుయేషన్ డే జరుపుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇదే విధంగా ఈరోజు మా ప్రియమైన వైస్ ఛాన్సలర్ను ఇంతవరకు మేము సన్మానించుకోలేదు. సో ఈరోజు ఈ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా మా వైస్ ఛాన్సలర్ సార్ని సన్మానించుకున్నాము. అది చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్కి వచ్చిన మా గోపాలకృష్ణ సారు, సో మా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కి 5 కోట్లు ఇచ్చారు.
ఆ సార్ని కూడా మేము ఘనంగా సత్కరించుకున్నాము. అదేవిధంగా ఈరోజు డిస్టింగ్విష్డ్ అల్యూమిని అవార్డు మన ఈసీ డిపార్ట్మెంట్ శ్రీనివాస కాకమంది సార్కి ఇచ్చాము. చాలా గర్వం ఉంది. సారు ఈరోజు ఈచ్ డిపార్ట్మెంట్కు తను 15,000 రూపాయలు ప్రకటించారు. సో మా వైస్ ఛాన్సలర్ సార్ చెప్పినట్టు మా అల్యూమినియే మాకు సపోర్టు. మా పిల్లలు కూడా రేపు వాళ్ళు ఫ్యూచర్లో మంచి ప్లేస్లో సెటిల్ అయ్యి మా ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ రుణం తీసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రులకు